నిబంధన. సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. దేవుడు అతన్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను నిబంధనతో స్థిరపరిచాడు. అయితే ఆదాము ఎప్పుడైతే నిబంధనను ఉల్లంఘించాడో వెంటనే విమోచన నిబంధన దేవుడు ప్రారంభించి విమోచన నిబంధనలో మనల్ని ఆయన భద్రపరిచాడు. కాబట్టి ఈ విమోచన నిబంధన ఒకటే వాస్తవానికి. కొందరు దాన్ని ఒప్పుకోరు, కానీ ఎక్కువ శాతం మంది తెలియజేసేది ఏంటంటే ఇది ఒక నిబంధన, ఇదంతా కూడా ఒక నిబంధన. ఆ విమోచన నిబంధన దశలుగా మనకు బయలుపరచబడడం జరుగుతుంది. ఒక్కొక్క కాలంలో విమోచనకు సంబంధించిన ఒకటి దేవుడు బయటకు చూపించి ఆ వ్యక్తితో నిబంధన చేస్తాడు. అలా ఆదాముతో చేశాడు, ఆ తర్వాత నోవహుతో చేశాడు, ఆ తర్వాత అబ్రహాముతో దేవుడు మళ్ళీ నిబంధన చేస్తాడు. ఆ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం వాగ్దానం, దీవెన, దేవుడిచ్చిన ఆశీర్వాదం, నిత్య జీవమును గురించిన దీవెన తన ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు మనుషుల రక్షణను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నీతిమంతులుగా ఎంచబడతారు. ఇదిగో అబ్రహాముకు ఆ దీవెన ఇచ్చాడు. ఆయనలాగా విశ్వాసం ఉంచిన వారందరూ ఆయనకు కుమారులై లేదా దేవుని కుమారులుగా ఎంచబడతారు. అది దేవుడిచ్చిన దీవెన, వాగ్దానము. దాన్ని వాగ్దాన నిబంధన అని అనొచ్చు. ఆ వాగ్దానము అబ్రహాముకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని దేవుడిస్తున్నాడు. ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం అది. రక్షింపబడ్డాం, దేవుని ఆశీర్వచనం పొందుకున్నాం, నిత్య జీవము దేవుడు అనుగ్రహించాడు విశ్వాసమును బట్టి. ఈ నిబంధనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో రక్షింపబడిన మీరు ఇలా 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 జీవించాలి, నా ప్రజలైన మీరు ఇదిగో ఈ విధంగా జీవించాలి అని ఒక ఖచ్చితమైన నియమావళి ఇక్కడ దేవుడిస్తున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని తన ఆజ్ఞలన్నిటినీ విపులంగా దేవుడు రాసి ఇదిగో ఇశ్రాయేలుతో నిబంధన చేస్తూ ఈ కట్టడల అనుగుణంగా మీరు జీవించాలి అని ఆజ్ఞలను వీరికిస్తున్నాడు. ఇదిగో అది ఇక్కడ ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రాముఖ్యంగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈ ఆజ్ఞలు బయట రాయబడ్డాయి. దేవుని వాక్యం పదే పదే చెప్పే సత్యం ఏంటి అని అంటే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు బయట లిఖించబడ్డాయి. బయట అంటే ఒక బండ మీద లిఖించబడ్డాయి. బండ మీద లిఖించబడి అవి ఏం చేస్తున్నాయంటే నీలో పాపం ఉంది, నీవు దీనికి తగినట్టుగా జీవించాలి అని డిమాండ్ చేస్తున్నాయి. క్రొత్త నిబంధన యొక్క ప్రత్యేకత దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఆ ఆజ్ఞలను దేవుడు మన హృదయములలో ఆయన వ్రాసి ఉంచాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనము ఇంకా ధర్మశాస్త్రం అక్కర్లేదు, మనకు ఈ ఆజ్ఞలేం అక్కర్లేదు అనడానికి లేదు. ఆజ్ఞలను దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయములలో ఆయన లిఖింపజేస్తున్నాడు. ఆ ఆత్మ ద్వారా మనము అంతరంగంలో
చెక్కబడుతున్నాను అని పౌలు భక్తుడు అంటాడు. ఈ అక్షరమేమో బండ మీద చెక్కబడింది. అయితే క్రొత్త నిబంధనలో మనకు కలిగే మేలు ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వీటిని మన హృదయములలో ఆయన లిఖింపజేస్తాడు. క్రొత్త నిబంధన విశ్వాసి యొక్క ఘనత అది. అదొకటే కాదు, ఎంతో మహిమ ఇంకా క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. అయితే మోషేతో చేస్తున్న ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తము, దేవుని ఆలోచన ఏంటి అనేదంతా కూడా, నిబంధనలో ఉన్న వీరి గురించి దేవుని ఆలోచన ఏంటి అనేదంతా కూడా దేవుడు లిఖితపూర్వకంగా చక్కగా రచింపజేసి ఆయన వీరికి ఇస్తున్నాడు. ఈ నిబంధనలలో ఉన్నవారు ఈ ఆజ్ఞలన్నిటినీ గైకొనవలసిన వారై ఉంటున్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క సంతతి విస్తరింపబడుతుంది, వాళ్ళు గొప్ప జనం అవుతున్నారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. ఇశ్రాయేలు యొక్క సంతానము బహుగా విస్తరిస్తుంది, అత్యధికంగా ప్రబలిరి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ మాట చదవగానే వెంటనే మనకేం జ్ఞాపకం రావాలంటే, ఓహో, ఇది ముందు నుండి వస్తున్న దేవుని ప్రణాళిక మళ్ళీ ఈ నిబంధనలో కూడా మళ్ళీ ఒకసారి దేవుడు చూపిస్తున్నాడు. ఆదాముతో అన్నాడు, మీరు వెళ్ళి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. నోవహుతో నిబంధన చేస్తే ఏమన్నాడంటే, ఇదిగో మీరు వెళ్ళి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. అబ్రహాముతో నిబంధన చేస్తే ఏమన్నాడంటే, నీ సంతానము ఇసుక రేణువుల వలె అవబోతుంది, నీవు విస్తరించబోతున్నావు. ఇప్పుడు ఇశ్రాయేలుతో నిబంధన చేస్తున్న ఆ కాలంలో వారి పరిస్థితిని మనం చూసినా కూడా మళ్ళీ వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఇదిగో ఇశ్రాయేలు విస్తరిస్తుంది, కుటుంబములుగా వాళ్ళు వర్ధిల్లుతున్నారు, దేవుడు తన ప్రణాళికను ఈ విధంగా నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఈ మాట మనం చూసినప్పుడు ఇది ఇంకొక నిబంధన, క్రొత్త నిబంధన లాగా దీన్ని మనము చూడలేము. కానీ విమోచన నిబంధనలో ఇది ఒక భాగము, కంటిన్యూయేషన్ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీని ప్రత్యేకత దీనికి ఉంటుంది. అదే సమయంలో ఇట్ ఈస్ నాట్ ఎ సెపరేట్ కవెనెంట్. విమోచన ఒక పెద్ద నిబంధనలో ఇది భాగంగా ఉంది అని మనం గ్రహించాలి. ఈ విధంగా వీళ్ళు విస్తరిస్తూ ఉంటారు. విస్తరిస్తూ ఉంటే క్రొత్తగా మనకి ఇక్కడ చేర్చబడిన మాట ఏంటి అని అంటే, ఐగుప్తీయులు వీళ్ళ పైన కోపం తెచ్చుకొని, అమ్మో వీళ్ళు విస్తరిస్తే మా పరిస్థితి ఏమైపోద్ది, వీరిని చంపేద్దాం, వీరిని అణచాలంటే ఏం చేయాలి అంటే, వీళ్ళ మగ పిల్లలందరినీ చంపేయాలి, వారు పుట్టకుండా చేయాలి, వారు పుట్టినప్పుడే వారిని చంపేయాలి అని వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి అక్కడ దేవుని సంతానానికి సర్ప సంతానానికి లేదా అపవాది యొక్క స్త్రీ సంతానానికి అపవాది సంతానానికి వైరము అక్కడ కొంతవరకు మనము చూడొచ్చు. అంత ఖచ్చితంగా చెప్పలేము, కానీ సాదృశ్య రూపకంగా
కొంతవరకు అక్కడ మనం చూడొచ్చు. దేవుడు చెప్పిన మాట ఆ విధంగా సాదృశ్య రూపకంగా నెరవేర్చబడుతున్నట్లు మనము చూడొచ్చు. వాళ్ళు విస్తరించి దేవుడు ఏం చేస్తాడంటే, ఫరో అతని మంత్రులందరూ ఎన్ని పన్నాగాలు పన్నారో వారి సంతానాన్ని అణిచివేయాలని దేవుడు తనదైన శైలిలో తన బలమును ఆయన ఉపయోగిస్తూ వారి ఆలోచనలన్నీ వ్యర్థపరిచి సంతానం అభివృద్ధి పరచబడే విధంగా దేవుడు చూస్తాడు. మంచిది. ఈ విధంగా వెళుతూ ఉన్నప్పుడు ఒక కొత్త రాజు ఐగుప్తు మీదికి కొత్త రాజు నియమింపబడతాడు. అప్పుడు అతడు ఏం చేస్తాడంటే, వీళ్ళని ఇంకా ఎక్కువగా పని చేపియాలి. అతనికి యోసేపు గురించి తెలియదు. యోసేపు వచ్చి ఐగుప్తీయులకు మేలు చేశాడు, ఈ ఇశ్రాయేలీలందరూ మనకు మేలు చేసిన వాళ్ళని ఈ కొత్త రాజుకి తెలియదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీల గుంపు ఎక్కువైపోతుంది, వీళ్ళకు పని ఎక్కువ పెట్టాలి అని చాలా శ్రమ వారికి కలుగజేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ దేవుని ఎదుట మొరపెడతారు. 2వ అధ్యాయం 23వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. వీళ్ళు చేసిన ప్రార్థన దేవుని సముఖంలోనికి చేరుతుంది. దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు. మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు అని మనము గ్రహించాలి. ఇక్కడ రాయబడిన మాటలు మనం చదువుతున్నప్పుడు అందుకే మన ప్రార్థనలు ఊరికే మాటలు వల్లిస్తున్నట్లుగా వెళ్ళకూడదు. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడని, ఆయన వింటున్నాడని ఎరిగి ఆయన కుమార్తెలముగా యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన సన్నిధిలో మనం నిలబడ్డామని ఎరిగి మనము ప్రార్థించాలి. వీళ్ళు మొరపెడుతున్నారు, వారి మొర దేవుని యొద్దకు చేరెను. అప్పుడు వెంటనే క్రింద రాయబడిన మాట ఏంటి అనంటే, ఈ మొరను విని దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకొనెను. అంటే దేవుడు మర్చిపోయాడని కాదు, ఇది ఇప్పుడు సమయం వచ్చింది. ఇంతకాలం వారు విస్తరించినట్లు దేవుడు అక్కడ వారిని ఉంచాడు. ఇప్పుడు సమయం వచ్చింది. తన నిబంధనను మరలా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన వారిని రక్షించడానికి దిగి వచ్చెను అనే మాట అక్కడ ఉంటుంది. మంచి దేవుడు వారిని విమోచిస్తాడు. మోషేను పంపించి 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీద తన బలమును దేవుడు అక్కడ కనుపరిచి దేవుడు వారిని విమోచిస్తాడు. ఐగుప్తులో నుండి, ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి వారు బయటికి వస్తారు. ఈ బయటికి రావడం అనేది మనము ఎలా చూడాలి అంటే, మన పాపముల నుండి దేవుడు మనల్ని క్రీస్తు శిలువ ద్వారా ఏ విధంగా విమోచించాడో, అలా ఫరో యొక్క బానిసత్వం నుండి దేవుడు వీరిని విడిపిస్తాడు. సువార్త ప్రకటన ద్వారా జరిగేది అదే. సర్వలోకములో అపవాది యొక్క శక్తి నుండి దేవుడు సువార్త ప్రకటన ద్వారా మనుషులను తన రాజ్యంలోనికి ఆయన విమోచిస్తాడు, లేకపోతే బయటికి తీసుకొని వస్తాడు. ఇక్కడ వీళ్ళు ఆ విధంగా బయటికి తీసుకురాబడ్డారు, రక్షింపబడ్డారు. అది మనం గ్రహించడం ప్రాముఖ్యం. ఎందుకు అనంటే, బయటికి రాగానే దేవుడు వీరికి ఆజ్ఞలు ఇస్తాడు. అయితే కొందరు దాన్ని ఏ విధంగా చేసేసారంటే,
వీరికి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు పాటిస్తే వీళ్ళు రక్షింపబడతారు, ఆజ్ఞలు పాటించకపోతే వీళ్ళు మరణిస్తారు అని అలా చూశారు. కానీ దేవుడు ముందుగా వారిని విడిపించాడు. ముందు రక్షణ జరిగింది. రక్షణ జరిగిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రము ఆయన ఇస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం ఇవ్వడం అనేది ఎంత ప్రాముఖ్యమో అంటే దాదాపు 11 నెలలు, ఎన్ని నెలలు? 11 నెలలు వీళ్ళు సీనాయి పర్వతం దగ్గరే వీళ్ళు ఉంటారు. అంటే అక్కడే దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో నుండి సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి దాదాపు ఒక 50 రోజులు పట్టి ఉండొచ్చు అని ఒక దైవజనుడు అన్నాడు. 50 రోజులు ప్రయాణం చేసి సీనాయి కొండ దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర 11 నెలలు అక్కడే క్యాంప్ చేసుకొని అక్కడే వాళ్ళు ఉంటారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ దేవుని ఆజ్ఞలు వారికి ఇవ్వబడతాయి. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆ సంఘటన మనం చూడొచ్చు. ఈ ఆజ్ఞలు ఇవ్వడం అనేది నిర్గమకాండం 19వ అధ్యాయంలో మొదలవుతే లేవియకాండం అంతా మళ్ళీ సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు ఆజ్ఞలు ఇవ్వడమే, ధర్మశాస్త్రం ఇవ్వడమే అక్కడ మనం చూస్తాం. కాబట్టి అంత కంటెంట్ దేవుడు దీనికి ఇచ్చాడంటే కూడా ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అని మనం గ్రహించవచ్చు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 19వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ముందుగానే దేవుడు వారికి చెప్తున్నాడు, ఇదిగో ఐగుప్తీయులకు నేను ఏం చేశానో మీరు చూశారు. పాపమును ఆయన శిక్షిస్తాడు. ఇశ్రాయేలీయులు తప్పించబడడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని కృప వారికి దొరికింది. దేవుని పరిశుద్ధత అక్కడ దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బలమును, దేవుని ప్రభావమును వారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఐగుప్తీయులకు ఏం చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి. ఎంత చక్కటి మాట, ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మన రక్షణ కూడా అలాంటి మాటలతో మనం వివరించవచ్చు. మనం చేసింది ఏమీ లేదు, ఆయనే మనల్ని బయటికి మోసుకొని ఆయన వచ్చి ఉంటున్నాడు. మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా దేవుడు మోషేతో ఇవన్నీ చెప్తున్నాడు. ఇదిగో నేను ఈ విధంగా మిమ్మల్ని విమోచించి ఉంటున్నాను, కాబట్టి మీరు నా నిబంధనను అనుసరించి నడవాలి. శ్రద్ధగా నా నిబంధనను విని దాన్ని అనుసరించి నడవాలి. ఒకవేళ నడిచినట్లయితే
నాకు స్వకీయ సంపాద్యముగా పేతురు ఏమంటాడంటే తన ప్రశస్తమైన జనాంగముగా, హిజ్ ప్రెషియస్ పొజిషన్, తన జనముగా, తర్వాత పరిశుద్ధ రాజ్యముగా, ఆ తర్వాత రాజులైన యాజక సమూహముగా మీరు ఉంటారని ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తున్నాడు. నా జనముగా, నా రాజ్యముగా, నా పరిశుద్ధ రాజ్యముగా, నాకు యాజకులుగా మీరుంటారు. ఎప్పుడు ఈ నిబంధనను అనుసరించి నడిచినట్లయితే, నడవడం అనేది కండిషన్గా దేవుడు అక్కడ పెట్టట్లేదు. కండిషన్గా చూసినప్పుడు పొరపాటు పడతాం. ఇలా మీరు ఉండడం ద్వారా నాకు నా దేశముగా మీరు కనుపరుచుకుంటారు. ఇది లేకపోతే మీరు ఆ విధంగా కనబడరు. నా 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 యాజకులుగా, నా రాజ్యముగా, నా జనముగా, నా ప్రశస్తమైన జనాంగముగా మీరు నా నిబంధనలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఆ విధంగా కనుపరుచుకుంటారు, ఆ విధంగా మీరు ఉంటారు అని దేవుడు వారికి ముందుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వారితో దేవుడు ఈ విధంగా మాట్లాడి, పర్వతము చుట్టూ పెద్ద అగ్ని ధూమము, 19వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతము మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. ఆ పర్వతం అంత పెద్ద పర్వతం, అది చాలా విశాలమైన పర్వతం. ఆ పర్వతం అంతా అగ్ని అక్కడ కనిపిస్తూ, ధూమము లేస్తూ, బూరధ్వని వినిపిస్తూ, దేవుడు ఈ విధంగా ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనతో ఇశ్రాయేలీలకు నిబంధన జరుగుతుంది, ఏదో ఊరికే గాలికి ఇదంతా జరగట్లేదు అని వారికి తెలియజేయడానికి తన సన్నిధిని అక్కడ ఉంచాను అని తెలియజేస్తూ, అక్కడ అలాంటి భీకరమైన వాతావరణము దేవుడు అక్కడ కనపరుస్తాడు. ఎవరు కూడా పర్వతం దగ్గరికి రావద్దు. పర్వతం దగ్గరికి ఒక మనిషే కానీ పశువే కానీ వచ్చినట్లయితే అది చనిపోతుంది, దూరంగా ఉండాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో ఈ విధంగా దేవుని సన్నిధి అక్కడ ఉందని వారు గ్రహించినట్లు దేవుడు వారికి కనుపరిచి, మోషే ద్వారా, మోషే మధ్యవర్తిగా ఉండి ఇటు మాటలు అటు, అటు మాటలు ఇటు ఆయన తెలియజేస్తూ నిబంధన అక్కడ జరిగిస్తాడు. ఆ నిబంధనలో ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, లిఖిత రూపకంగా దేవుడు తన ఆజ్ఞలను ఇశ్రాయేలునకు ఇస్తాడు. 20వ అధ్యాయంలో చూస్తే 10 ఆజ్ఞలు, ప్రాథమికంగా 10 ఆజ్ఞలు మనం చూస్తాం. 20వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ నిబంధన యొక్క మహిమ ఇదే కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని చూడాలి. దేవుడి ఆజ్ఞలన్నీ చూడాలి అంటే ప్రతి ఒక్కదాన్ని మనం వివరించాం కాబట్టి, కానీ ఆ వచనాలు చదువుతున్నాను వినండి అని అంటున్నాను అంతే. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఇవుడు దేని స్వరూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు.
దేవుడు తన చిత్తమునంతటిని వీరికి తెలియజేస్తున్నాడు. ఎంత ధన్యత, ఎంత భాగ్యము. ఏ రూపమునైనను విగ్రహముగా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింప వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఇక్కడ వరకు దేవునికి సంబంధించిన ఆజ్ఞలు మనం చూస్తాం. అంటే దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడే ఆజ్ఞలు మనం చూస్తాం. ఇక్కడ నుండి 12వ వచనం నుండి మనము ఎలా జీవించాలి అనే వాటిని గురించి మనం చూస్తాం. 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిల్లకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడు, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మను పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. దేవుడు ఈ విధంగా వారికి ఈ 10 ఆజ్ఞలను ముందుగా దేవుడు వారికి ఇస్తాడు. ఈ 10 ఆజ్ఞల్లోనే ఇంకా ధర్మశాస్త్రం అంతా కూడా మనం చూడొచ్చు. ఈ 10 ఆజ్ఞలు దేవుని ఉద్దేశాన్ని అంతటిని, మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి, అన్నీ ఈ 10 ఆజ్ఞలు మనకు తెలియజేస్తాయి. దేవుని నిబంధన ప్రజలు ఇదిగో ఈ ఆజ్ఞలను గైకొనాలి, ఈ ఆజ్ఞలను ఆచరించాలి అని దేవుడు ఈ 10 ఆజ్ఞలను ఆయన ఇస్తాడు. ఆ తర్వాత ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం తర్వాత ఇంకెన్నో ఆజ్ఞలు ఉంటాయి, ఎన్నో ఆచారాలు, బలిని గూర్చిన ఆచారాలు, వాళ్ళ పొలములను గూర్చిన ఆజ్ఞలు, పస్కా పండుగను గురించిన ఆజ్ఞలు, ఇలా ఆలయ నిర్మాణంను గురించిన ఆజ్ఞలు, ఇలా ఎన్నో ఆజ్ఞలు తర్వాత వస్తాయి. కానీ ఆ ఆజ్ఞలు అన్నీ కూడా వాస్తవానికి ఈ 10 ఆజ్ఞల యొక్క వివరణగా మనము చూడొచ్చు. జాన్ కాల్విన్ అనే దైవజనుడు ఆ విధంగా వాటిని వివరించాడు. ఉదాహరణకి, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అనే ఆ మొదటి ఆజ్ఞ ఉందనుకోండి. ఆ మొదటి ఆజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే,
ఆయన వీరి ఆరాధకుడు, వీరికి వీరు ఆరాధించవలసింది ఆయనను పూజించాలి. ఆయన రాజుగా వీరి పైన ఉంటాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ధర్మశాస్త్రంలో పస్కా పండుగ ఆచరించాలి అని ఒక ఆజ్ఞ ఉంటుంది. ఈ ఆజ్ఞ మనం ఎలా చూడాలి అంటే, ఈ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ యొక్క వివరణగా దాన్ని చూడాలి. ఇలా కొన్ని ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ క్రిందికి వస్తాయి. ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆజ్ఞలు రెండవ ఆజ్ఞ కిందికి వస్తాయి. అలా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ వాస్తవానికి ఈ 10 ఆజ్ఞల యొక్క వివరణగా మనం చూడాలి. పస్కా పండుగను ఆచరించాలని దేవుడు చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, తన విమోచన దేవుడు వారి జ్ఞాపకం చేస్తాడు. అమ్మో, మేము మరణించే వాళ్ళము, ఐగుప్తు రాజు క్రిందనే ఉండి మేము నశించిపోయేవారము. ఒక గొర్రెపిల్ల వధింపబడి ఆ రక్తమును బట్టి మేము విమోచించబడ్డాం. దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మా జీవితకాలం అంతా దేవునికి మేము సేవ చేస్తూ ఆయనకు బానిసలముగా, లేకపోతే ఆయనకు పరిచారకులముగా మేము జీవించాలి. ఇంతకాలము ఐగుప్తు రాజుకు పరిచర్య చేశాం. ఇప్పుడు ఈయనను ఆరాధిస్తూ మేము జీవించాలి అని ఆ పస్కా పండుగ అనే ఆచారము ఎక్కడికి తీసుకొస్తుంది అంటే, ఈ మొదటి ఆజ్ఞ దగ్గరికి వారిని తీసుకొస్తుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఇలా ఇంకెన్నో ఆజ్ఞలు మనము చూడొచ్చు. ఉదాహరణకి 20 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి అంటే, అరశెకలు పన్నులాగా యాజకునికి ఇవ్వాలి. అంటే దేవునికి ఇస్తున్నట్లు ప్రతి వ్యక్తి ఏం చేయాలి? పన్ను చెల్లిస్తున్నట్లు అరశెకలు పన్ను దేవునికి చెల్లించాలి. అది సాధారణంగా చూస్తే మనకి ఇదే ఆజ్ఞ, ఇంకొక ఆజ్ఞ పెట్టాడేంటి అన్నట్టుగా ఉంటుంది. కానీ వాస్తవానికి అది కూడా ఈ మొదటి ఆజ్ఞ యొక్క వివరణ. నేను మీ దేవుడను, నేను రాజుగా ఇక్కడున్నాను. పన్ను ఎవరికి చెల్లిస్తాం మనం? పన్ను చెల్లించేవాళ్ళు చెప్పాలి. ఎవరికి చెల్లిస్తాం? ఎవరైతే ప్రభుత్వం చేస్తున్నారో, ఎవరైతే రాజుగా ఉన్నారో వారికి మనము పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇదిగో దేవునికి వీళ్ళు అరశెకలు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, దేవునికి కొరత అయింది అని కాదు, మేము ఆయన క్రింద ఉన్నాం అని తెలియజేస్తూ ఇదిగో ఆ రుసుము వాళ్ళు చెల్లిస్తున్నారు. దీన్ని దశంభాగానికి లింక్ కొంతవరకు పోలిక మనం చూడొచ్చు. దశంభాగము మనం పనిచేసి ఆ కష్టార్జితంలో నుండి దశంభాగము ఇచ్చుటలో మనము చెప్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, ఆయన మా రాజు, ఆయన మా అధిపతి, ఆయన క్రింద మేమున్నాం అంటూ మన రాబడిలో నుండి మనము 10వ భాగము ఆయనకి చెల్లిస్తూ ఉంటాం. అంతేగాని దేవునికి కొదువైంది అని కాదు. దేవుడు ఆ విధంగా తన సహవాసాన్ని మనతో ఆయన ఉంచుతున్నాడని మనం గ్రహించాలి. కాబట్టి ఈ పన్ను చెల్లించే అనే ఆ వేరే ఆజ్ఞలాగుంది, కానీ వాస్తవానికి ఈ మొదటి ఆజ్ఞ క్రిందనే దాని యొక్క అర్థం మనం చూడొచ్చు. ఈ మొదటి ఆజ్ఞను దేవుడు ఆ విధంగా వాళ్ళు అమలు చేసేలాగా చూస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇంకా వేరే వాళ్ళకి వీళ్ళు పన్ను చెల్లించకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి
ప్రశ్న అడుగుతారు, కైసరుకు మేము పన్ను చెల్లించవచ్చా అని అంటే ప్రభు అంటాడు, ఆయన ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు చెల్లించండి, దేవునిది దేవునికి చెల్లించండి. దేవునికి మనం వేరే ప్రభుత్వం కింద ఉన్న, వేరే రాజ్యం క్రింద ఉన్న, మన నిజమైన రాజు, మన నిజమైన రాజ్యము దేవుని రాజ్యంలో మనమున్నాం గనుక ఇదిగో ఆ పన్ను వాళ్ళు దేవునికి వాళ్ళు చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఇంకొక ఆజ్ఞ మనము ఉదాహరణగా చూసినట్లయితే ఆ మొదటి ఆజ్ఞ క్రిందనే వాస్తవానికి చాలా ఆజ్ఞలు వస్తాయి. వాళ్ళు భూమిలో ప్రథమ ఫలం ఇవ్వాలి దేవునికి, వాళ్ళు ఇలా ఎన్నో ఆజ్ఞలు మనం చూస్తాం. ఇంకొక ఆజ్ఞ, ఈ 10 ఆజ్ఞల్లో ఇంకొక ఆజ్ఞ, దొంగిల్లకూడదు అనే ఆజ్ఞ దేవుడిచ్చాడు. నిర్గమకాండం క్రింది అధ్యాయంలోనికి వెళ్తే ఇంకా ఎన్నో వివిధ రకాలైన ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు ఈ దొంగిల్లకూడదు అనే ఆజ్ఞ క్రిందికి వస్తాయి. ఉదాహరణకి, మీ సరిహద్దులు చక్కగా నాటుకోండి, మీ భూమి యొక్క సరిహద్దులు చక్కగా ఉండాలి, కొంచెం అటెళ్ళొద్దు కొంచెం ఇటెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు అనుకో, అది వేరే ఆజ్ఞగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి దొంగిల్లకూడదు అనే ఆజ్ఞ యొక్క అమలు అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. వేరే భూమిలోనికి మీరు మీ గీత పొడిగించారంటే వాళ్ళ భూమి మీరు దొంగిలిస్తున్నట్లు. మీ పని వారిని జాగ్రత్తగా చూసుకోండి, వారికిచ్చే జీతాలు సరిగా ఇవ్వండి, ఎక్కువ పని చేసుకొని తక్కువ జీతాలు ఇవ్వకూడదు, చేయించుకొని తక్కువగా జీతాలు ఇవ్వకూడదు అని ఇంకొక ఆజ్ఞ ఉంటుంది నిర్గమకాండం తదుపరి అధ్యాయాల్లో. ద్వితీయోపదేశకాండంలో మళ్ళీ రిపీట్ చేయబడుతుంది. ఆ ఆజ్ఞ ఏంటి? మళ్ళీ క్రొత్త ఆజ్ఞన అంటే కాదు, దొంగిల్లకూడదు. ఇంత పని చేయించుకొని వారికి కొంతే సరైన జీతం వారికి ఇవ్వట్లేదంటే వారిది మీరు దొంగిలిస్తున్నట్లు, దొంగిల్లకూడదు. వ్యాపారం చేస్తున్నారనుకోండి, మీ త్రాసు సరిగ్గా ఉండాలి, ఇటైనా అటైనా మీరు అన్బ్యాలెన్స్డ్గా మీ త్రాసు ఉండకూడదు అని ఇంకొక ఆజ్ఞ ఉంటుంది. ఆజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే దొంగిల్లకూడదు అనే ముఖ్యమైన ఆజ్ఞను అమలు చేయడం మాత్రమే. దొంగ త్రాసు ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అంటే మనము ప్రాఫిట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఆ ఇతరులది మనం దొంగిల్లుతున్నాం. వ్యాపారము చేసేవారు ఈ సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వ్యాపారం చేసే మన వ్యాపారంలో అటు ఇటు అయిన వ్యవహారాలు ఉన్నట్లయితే వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది అంటే దొంగిల్లడం అనేది జరుగుతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే నీ త్రాసు సరిగా ఉండేటట్టు చూసుకో. ఇలా వివిధ రకాలైన ఆజ్ఞలు తర్వాత విపులంగా వచ్చినా కూడా వాస్తవానికి అవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల యొక్క వివరణగా దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది. ఈ 10 ఆజ్ఞలు అంత ప్రాముఖ్యమైనవి, అంత ముఖ్యమైనవి. ఈ 10 ఆజ్ఞల క్రింద మిగతా వాటన్నిటిని కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఈ నిబంధన యొక్క మహిమ ఏంటి అని అంటే దేవుడు తన ఉద్దేశాన్నంతటిని, తన హృదయాన్ని, తన నీతిని లిఖితపూర్వకంగా దేవుడు వారికి ఇచ్చి ఉంటున్నాడు. ఇచ్చి ఈ విధంగా మీరు జీవించాలి అని దేవుడు వారితో నిబంధన చేసి ఉంటున్నాడు. నిబంధన చేసిన తర్వాత నిబంధన
అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ పశువు వధింపబడడం జరుగుతుంది. అబ్రహాం యొక్క నిబంధనలో మనం చూసినట్లు దేవుడు అతనితో నిబంధన చేసిన తర్వాత ఒక పశువు వధింపబడుతుంది. ఆ వధింపబడడంలో ఉద్దేశం ఏంటి అంటే నిబంధనను ఉల్లంఘించిన వాడు ఆ విధంగా అవునుగాక. ఇదిగో అలాంటిదే, అంటే అలాంటి నిబంధనలోనే మనం ఉన్నామని తెలియజేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా 24వ అధ్యాయంలో మోషే ఒక పశువును ఆయన వధిస్తాడు. 24వ అధ్యాయం 3వ వచనంలో మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. అవును, మేము ఒప్పుకుంటున్నాం, ఈ నిబంధనలోనికి మేము కూడా వస్తున్నాం అని వాళ్ళు ఒప్పుకోలు తెలియజేస్తారు. 4వ వచనం, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెంలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించాను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుము అనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. నిబంధన రక్తము వారిపైన ఆయన ప్రోక్షిస్తున్నట్లు అక్కడ మనం చూడొచ్చు. అబ్రహాము నిబంధనలో మనం చూసినప్పుడు ఒక పశువు వధింపబడి దాని మధ్య గుండా దేవుని సాదృశ్య రూపమైన ఒక అగ్ని దాని మధ్య గుండా వెళుతుంది. నిబంధనలో ఉన్నవారు వాస్తవానికి ఆ పశువు మధ్యన నడిచి వెళ్ళాలి. అబ్రహామును దేవుడు ఆ విధంగా నడుమని ఆయన చెప్పడు. ఎందుకు అనంటే దేవుని యొక్క కృప అక్కడ మనము కొంతవరకు చూడొచ్చు. నడుమని చెప్పనంత మాత్రాన అతడు ఆ విధంగా వధింపబడడు అనేది అక్కడ అర్థం కాదు. దేవుని కృప అక్కడ ఉంది అని కొంతవరకు చూడొచ్చు. కానీ నిబంధన మీరిన వాడు తప్పకుండా ఆ పశువు వల్లే అవుతాడు. దేవుడు తన ప్రాణమును ఆయన అక్కడ సాక్ష్యముగా చూపిస్తూ అబ్రహాముకు వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. తప్పకుండా నిన్ను దీవించబోతున్నాను అనే వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. ఇది ఇక్కడ కూడా దేవునికి వీరికి నిబంధన అయిన తర్వాత ఆ నిబంధన రక్తము అక్కడ ప్రజల మీద ప్రోక్షింపబడుతుంది. అంటే వీళ్ళందరూ ఆ పశువు మధ్య గుండా వెళ్ళినట్లు లెక్క. యెహోవా చెప్పినవన్నీ మేము చేస్తాము, లేనట్లయితే మేము ఆ పశువు వలె అవుదుముగాక అనే ఆ ఒడంబడికలోనికి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇదిగో దానికి సాదృశ్యంగా మోషే ఏం చేస్తాడంటే నిబంధన రక్తమును వారిపైన ప్రోక్షిస్తాడు. మంచిది, ఈ విధంగా నిబంధన అయిపోతుంది. వీళ్ళందరూ కూడా నిబంధన దేవునితో చేస్తారు. మోషే మధ్యలో ఉండి దేవుని మాటలు వీరికి, వీరి మాటలు దేవునికి ఆయన తెలియజేస్తూ ఉంటాడు.
నిబంధన జరిగినట్టు గుర్తుగా పశువు వధింపబడుతుంది. ఆ తరువాత 31వ అధ్యాయంలో నిబంధనకు గుర్తు దేవుడు ఇస్తాడు. నిబంధన గుర్తులు అందరికీ జ్ఞాపకం ఉన్నాయి అనుకుంటా. మనం చదివే ఈ ధ్యానంలో కనీసం అవన్న జ్ఞాపకం ఉంచుకోవాలి. నోవహుతో నిబంధన చేసినప్పుడు గుర్తేంటి? ఇంద్రధనస్సు. ఆ గుర్తు ఆ నిబంధన యొక్క వాస్తవికతను మోస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాంతో చేసినప్పుడు, నిబంధన చేసినప్పుడు సున్నతి గుర్తుగా దేవుడిచ్చాడు, దేవుని నిబంధనకు గుర్తుగా. ఇశ్రాయేలుతో చేస్తున్న ఈ నిబంధనకు ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును బట్టి దేవుడు చేస్తున్న ఈ నిబంధనకు గుర్తు సబ్బాతు దినమును దేవుడు నియమించాడు. 31వ అధ్యాయం 12వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీ ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధ దినము. దాన్ని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఇదిగో నేను ఏర్పరిచిన ఈ నిబంధనకు గుర్తుగా సబ్బాతు దినమును మీరు ఆచరించారు. మీకు నాకు నిబంధన జరిగింది. దానికి గుర్తు ఏంటి అనంటే, ప్రతి శనివారము మీరు సబ్బాతు దినమును పాటించాలి. ఆ దినాన్ని ఆచరిస్తున్నప్పుడల్లా వారు ఈ సత్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఇది ఈ విధంగా ఈ మహిమ గల నిబంధన దేవుడు ఇశ్రాయేలుతో జరిగించి ఉంటున్నాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు దేవుడు ఇవ్వడమే ఈ నిబంధన యొక్క ఉద్దేశం. ప్రాముఖ్యంగా లిఖిత రూపకంగా ఒక బండ మీద బయట వారికి ఈ ఆజ్ఞలు ఇవ్వడం ఈ నిబంధన యొక్క ఉద్దేశం. అయితే మనం ఎలా చూడాలి దీన్ని? మనం కూడా వాస్తవానికి ఈ నిబంధన యొక్క మేలులను మనం కూడా పొందుతున్నాం. అయితే మనము దీంట్లో భాగమైన మనము ధర్మశాస్త్రాన్ని ఎలా చూడాలి? ధర్మశాస్త్రము మనమంతా ఆచరించాలా? ఎన్నో ఆచారాలున్నాయి, ఎన్నో ఆజ్ఞలున్నాయి. వీటన్నిటినీ మనం ఆచరించాలి అనంటే దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువులో ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉంటున్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుండి చూస్తే, నిజస్వరూపము క్రీస్తులో ఉంది అనే మాట ఎవరికైనా కనిపిస్తే దయచేసి 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉంది. మీరు పండుగ, అమావాస్యలు ఆచరించడం, విశ్రాంతి దినములు ఆచరించడం, ఈ ఆచారములకు మీరు ఇంకా ప్రాధాన్యత ఇవ్వకూడదు. వాటిని ఇంకా మీరు పాటించకూడదు.
అవి కేవలం ఛాయగా దేవుడు ఉంచాడు. మోషేతో దేవుడు చేసిన ఈ నిబంధన ఎంతో మహిమ గలది. దేవుడు తన హృదయాన్ని సర్వలోకానికి ఆయన చూపిస్తున్నాడు. అయితే అది అంత మహిమ గలదైనా కూడా దానికి పర్మనెన్స్ దేవుడు ఇవ్వలేదు. ఆ మహిమ తగ్గిపోచున్న మహిమ అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు. అది మోషే నుండి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వాస్తవానికి ప్రాథమికంగా ఏం చేయాలి అంటే అది పరిశుద్ధతలో మనల్ని ఉంచాలి. పరిశుద్ధతలో ఉంచాల్సిన ధర్మశాస్త్రము ఏం చేస్తుంది అంటే నేరారోపణ చేస్తూ మనల్ని దోషులుగా దేవుని ఎదుట నిలబెడుతుంది. మనకు రక్షణ దాని ద్వారా కలగట్లేదు. దోషులుగా నిలబెడుతూ ఏం చేస్తుంది అంటే రక్షకుని కొరకు ఎదురు చూసే ఆ మనస్సు మనలో కలుగజేస్తుంది, ఇశ్రాయేలీయులలో కలుగజేస్తుంది. రక్షణ కొరకు మనల్ని ఇది సిద్ధపరుస్తుంది. అందుకు ఆ విధంగా దాన్ని మనం చూసినప్పుడు దాని యొక్క ఉపయోగము మనకింకా లేదు. క్రీస్తులో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో క్రీస్తు మన కొరకు దాన్ని చేసి ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ యాగము, ధర్మశాస్త్రంలో కనబడుతున్న బలి అర్పణలన్నీ, పాప క్షమాపణ కొరకు దేవుడు తన కృపలో ఏర్పరిచిన బలి అర్పణలన్నీ క్రీస్తు బలిలో నిజమైన అర్థాన్ని పొందుకుంటాయి. అంతేగాని ఒక పశువు వధింపబడితే మనిషి యొక్క పాపము పోదు. దేవుడు తన స్వరక్తమును, దేవుని కుమారుడు తన స్వరక్తమును మన కొరకు అర్పించుట ద్వారా మన యొక్క పాపములు క్షమించబడతాయి. కాబట్టి యేసుక్రీస్తులో ఆ అర్పణల యొక్క నెరవేర్పంతా కూడా యేసుక్రీస్తులో జరిగిపోయి ఉంటుంది. ఇంకా మళ్ళీ మనము బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఎక్కడైతే నిజమైన బలి అర్పించబడిందో ఇంకా అక్కడ బలి యొక్క అవసరత ఉండదు. ధర్మశాస్త్రం ఆ విధంగా యేసుక్రీస్తులో నెరవేర్చబడి ఉంటుంది. ధర్మశాస్త్రంలో ఉంటున్న ఆజ్ఞల సంగతి ఏంటి మరి? దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. ఈ ఆజ్ఞలన్నీ కూడా యేసుక్రీస్తులో ఆయన మన కొరకు నెరవేర్చి ఉంటున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే క్రైస్ట్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది లా. యేసుక్రీస్తులో ధర్మశాస్త్రము ముగించి వేయబడినట్లే ప్రతి చిన్న ఆజ్ఞను, ప్రతి పెద్ద ఆజ్ఞను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఏ మనుష్యుడు కూడా ఆ ఆజ్ఞను నెరవేర్చలేడు. యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞలన్నిటినీ మన పక్షమున ఆయన నెరవేర్చి ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఆయనలో మన కొరకు ఆయన చేసి ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తులో ఉన్నవాడు, క్రీస్తును విశ్వసించిన వాడు ఇదిగో వాటన్నిటినీ కూడా నెరవేర్చినట్లే లెక్క. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఆ యొక్క నీతి అతనికి ఇవ్వబడుతుంది. క్రీస్తు విధేయత చూపిన ఆ విధేయత యొక్క నీతి ప్రతి విశ్వాసికి కూడా ఆపాదించబడుతుంది. కాబట్టి బలులన్నీ కూడా క్రీస్తులో ముగించి వేయబడ్డాయి. ఆజ్ఞలన్నీ కూడా క్రీస్తు మన కొరకు ఆయన నెరవేర్చి ఉంటున్నాడు. సంపూర్ణముగా దేవుని ఎదుట సమాధానంలో మనమున్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనల్ని విమోచించాడు, మనల్ని ఆయన రక్షించాడు. ఇవి రెండు జరిగించిన ప్రభువు ఆయన మళ్ళీ పర్వతం దగ్గరికి వచ్చి ఆయన తన ఆజ్ఞలను లేకపోతే తన
ధర్మశాస్త్రాన్ని ఆయన చెప్పినట్లు మనము సువార్తల్లో మనం చూస్తాం. కాబట్టి ధర్మశాస్త్రము ఒక విధంగా చూస్తే క్రీస్తులో కొట్టివేయబడింది. కానీ ధర్మశాస్త్రం యొక్క నిజమైన ఉద్దేశం మాత్రము ఇంకా మెరుగుపరచబడి, అక్కడ అక్కడ వ్యభిచరిస్తే దోషి అన్నాడు, ఇక్కడ మోహపు చూపు చూస్తే దోషి అని ప్రభు అంటాడు. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని ఇంకా మెరుగుపరిచి ప్రభు మన కొరకు ఆయన తన ఆజ్ఞలను మనకిచ్చి ఉంటున్నాడు. మనము వాస్తవానికి క్రొత్త నిబంధనలో దేవుడు మన కొరకు ఉంచిన వాటిని వాస్తవానికి మనము చూడాలి. అయినప్పటికీ ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టకూడదు. పౌలు పదే పదే ఆ విధంగా కూడా ఆయన రాస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, దాన్ని స్థిరపరచడానికి నేను వచ్చాను. పౌలు కూడా అదేవిధంగా అలాంటి మాటలు ఎన్నోసార్లు ఆయన అంటాడు. ధర్మశాస్త్రము దాని యొక్క ఆ పైన కనబడేదంతా కూడా, ఈ బలులు, ఈ ఆచారాలు, ఈ ఆజ్ఞలు, ఇవన్నీ పైన కనబడేదంతా కూడా కొట్టివేయబడింది. క్రీస్తులో అది నెరవేర్చబడింది. అయితే దాని ఉద్దేశం మాత్రము దేవుడు తీసివేయలేదు. అబ్రహాము గురించి మనం చూస్తున్నప్పుడు సున్నతి అనే ఆ గుర్తు మనకింకా తీసివేశాడు దేవుడు, అది మనకిప్పుడు లేదు. కానీ దాని ఉద్దేశాన్ని మాత్రము తీసివేయలేదు. అక్కడ ఏం చేస్తుంది అంటే, అది అతనికి ముద్రలాగా ఉంది. ఇట్స్ లైక్ ఎ సీల్. ఇది అదేవిధంగా మనకు కూడా ముద్ర ఉంచాడు. మనకు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ముద్రను దేవుడు ఉంచాడు. ధర్మశాస్త్రం గురించి ఆలోచించినప్పుడు కూడా మనము ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రము క్రీస్తులో నెరవేర్చబడింది, మన కొరకు సంపూర్తి చేయబడింది. కానీ దాని యొక్క ఉద్దేశము నీతిగా జీవిస్తూ, తన పొరుగువానిని ప్రేమిస్తూ, ప్రభువును హృదయమంతటితో ప్రేమిస్తూ జీవించడం అనేది అది తీసివేయబడలేదు. ధర్మశాస్త్రంలో ఉంటున్న వాటన్నిటినీ ధ్యానిస్తూ ఉండాలి. వాటిలో దేవుడు ఏ విధంగా వారి కొరకు వాటిని ఉంచాడు, వాళ్ళు ఎలా నడుచుకున్నారు అనేది చూస్తూ ఉండాలి. మన కొరకే అదంతా జరిగింది, మన కొరకే అదంతా కూడా లిఖించబడింది. అవన్నీ చదువుతూ నేర్చుకుంటూ వాటి యొక్క నిజమైన ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల్లో ఇంకా స్పష్టంగా మనం చూస్తూ, ఇదిగో వాటికి అనుగుణంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎంతో ఉన్నతమైన నిబంధనలోనికి, లేకపోతే పరిపూర్ణమైన నిబంధనలోనికి మనం తీసుకురాబడ్డాం. క్రొత్త నిబంధన విశ్వాసుల యొక్క ఆధిక్యత అది అంత మహిమగల నిబంధన అయినా కూడా దానికి దేవుడు పర్మనెన్స్ ఇవ్వలేదు. కొంతకాలం వరకు ఉంచి దాన్ని ఆపేశాడు. ఇప్పటికి ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఇంకా బలులు లేవు, వాళ్ళు బలులు ఇవ్వడానికి ఆలయం లేదు. దాన్ని కొంతకాలం వరకే దేవుడు ఉంచాడు. ఇదిగో ఈ క్రొత్త నిబంధన దేవుడు మనతో చేస్తున్న ఈ నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము నిబంధన రక్తముగా ఆయన చెప్పినప్పుడు క్రొత్త నిబంధన యొక్క ప్రారంభము మనం అక్కడ చూడొచ్చు. మన గురించి పేతురు ఏమంటాడంటే, మీరు యాజక సమూహము, మీరు పరిశుద్ధ దేశము, మీరు దేవుని సొత్తైన ప్రజలు అని పేతురు మన గురించి ఆయన అంటాడు. ఇది ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా, క్రొత్త నిబంధనలో వ్రాయబడిన మాటలన్నీ కూడా మనము జాగ్రత్తగా ధ్యానిస్తూ వాటికి అనుగుణంగా ఈ లోకంలో మనం జీవించాలి. ధర్మశాస్త్రం యొక్క వెలుగులో వీటన్నిటిని మనం చూస్తూ నేర్చుకుంటూ
వాటికి అనుగుణంగా మనము క్రొత్త నిబంధన ప్రజలుగా మనం ఈ లోకంలో జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను మన హృదయములలో ఆయన మన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన యొక్క ఆధిక్యత అది. ఆ మినిస్ట్రీ జరుగుతూ ఉంటుంది. వారి హృదయములలో నేను లిఖింపజేస్తాను. పాత నిబంధనలో ఆత్మ యొక్క కార్యం లేదా అంటే ఉంది, కానీ ఇంత రిచ్గా, ఇంత బలంగా అక్కడ లేదు. వాళ్ళు రక్షింపబడేంత వరకు, అంతవరకు వారి జీవనం పరిశుద్ధంగా జీవించేంత వరకు దేవుడు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను వారికి ఇచ్చాడు. కానీ మనకు ఇంకా ఎక్కువగా, ఇంకా బలంగా, ఇంకా ఎక్కువగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనలో ఉన్నాడు, మనలో ఉండి ఈ పరిచర్యను జరిగిస్తున్నాడు. ఆయన దుఃఖపరచకూడదు. ఇంత గొప్ప దానిలో భాగస్థులమైన మనము అజాగ్రత్తగా జీవించకూడదు. దేవుని సొత్తైన ప్రజలముగా ఉండునట్లు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయనట్లు ఆయన కొరకు ఈ లోకంలో మనము జీవించాలి. క్రొత్త నిబంధనలో మనము మోషేతో దేవుడు చేసిన నిబంధనను ఆ విధంగా మనం చూడాలి. యేసుక్రీస్తు ప్రభువులో ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడుతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మంచిది, అందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.